నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది. సెలబ్రేషన్స్ పేరుతో విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేశారు. పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానిస్తూ చేసుకున్న సంబరాలు ప్రభుత్వ ఖజానాను నింపాయి. తెలంగాణలో 2023 డిసెంబర్ 31న ఒక్కరోజే 313 కోట్ల రూపాయల లిక్కర్ అమ్ముడవడం అందరినీ షాక్కి గురిచేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయని తెలుస్తోంది. 3 రోజుల్లో దాదాపు 625 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. లిక్కర్ షాపులు, వైన్స్కి అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లకి 1 గంట వరకు అనుమతి ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 28న 133 కోట్లు, 29న 179 కోట్లు, 31న అత్యధికంగా 313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇక అదేవిధంగా కొత్త ఏడాది వేడుకల్లో మందుబాబులకు పోలీసులు ఝలకిచ్చారు. 31 రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టిన పోలీసులు రికార్డు స్థాయిలో చెకింగ్లు నిర్వహించారు. ఈ మేరకు హైదరాబాద్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 3000కు పైగా కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో 1241 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు నమోదైనట్లు తెలిపారు. కాగా 938 టూ వీలర్స్పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు రిజిస్టర్ చేశారు. పట్టుబడిన వారిలో 18-25 ఏళ్ల లోపు వారు 382 మంది, 26 నుంచి 35 ఏళ్ల లోపు వారు 536 మంది ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. అలానే రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిని సైతం సీసీ కెమెరాల ద్వారా గుర్తించామన్నారు. ఫ్లైఓవర్లు మూసివేయడంతో ప్రమాదాలు తగ్గాయని, డ్రగ్స్ డిటెక్షన్ విజయవంతమయ్యాయని తెలిపారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేశామని, ప్రశాంతంగా వేడుకలు జరిగాయని పోలీసులు వివరించారు.